కరుణా మీ వాత్సల్యం చేత మమ్మల్ని కాచి బ్రతికించి నడిపించినందుకే వందనాలు ప్రభా. ఇదినా మీ సన్నిధానంలో చేరు తండ్రి, మిమ్మల్ని మహిమపరిచే భాగ్యాన్ని నిత్యము మిమ్మల్ని ఆరాధించి నిత్యము మిమ్మల్ని కొనియాడే భాగ్యాన్ని ఇచ్చినందుకు మీ పిల్లలుగా మిమ్మల్ని స్థుతించి ఆరాధించి బలపరచండి. మీ నాగల చేత మమ్మల్ని బలపరచండి, సరిచేయండి, స్థిరపరచండి. కృపతో మమ్మల్ని జీవించి నడిపించండి. క్రీస్తు వారి యొక్క నామంలో ప్రార్థిస్తాం. చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ శుభాలను తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మరి వాక్యాన్ని మనం చూసినట్లయితే కనుక క్రైస్తవులుగా జీవిస్తున్నాము. రేపటిని గూర్చిన నిరీక్షణ ఏంటి అంటే, క్రైస్తవుడికి రేపటి గురించి నిరీక్షణ అనేది ఉండాలి. నిరీక్షణ ఉండాలి కానీ చింత అనేది ఉండదు. ఈరోజు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళకి నిరీక్షణ కంటే చింతలు ఎక్కువైపోయింది. చింతలు ప్రతి దానికి కూడా ఏం చేయడం అంటే చింతపడడం, బాధపడడం, కన్నీళ్ళు కార్చడం, వేదన పడడం. క్రైస్తవుడికి ఈరోజు ఏముందంటే కనుక చింతలు ఎక్కువైపోయింది. అందుకే బైబిల్ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఒక చక్కటి విషయాన్ని తెలియజేశారు. ఆ విషయాన్ని మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చూడగలిగితే కనుక మత్తయి సువార్త 6:34 రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటిని గురించి మీరు చింతపడకండి. అంటే రేపటి గురించి మీరు యొక్క చింతపడకూడదు, బాధపడకూడదు. అంటే చింత వద్దు. ఎందుకంటే కనుక చెంతకు చేర్చుకునే దేవుడు మన దగ్గర ఉన్నాడు. ఆయన చెంతన ఉండాల్సిన భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహంగా చేశాడు కాబట్టి చింత వద్దు అని దేవుడు మనకి సెలవిస్తాడు. అదే విషయాన్ని మరొక విషయాన్ని మనం చూడగలిగితే కనుక యోనా కూడా ఒక విషయాన్ని బట్టి చూస్తే కనుక యోనా కూడా దేవుని భక్తుడైన యోనా కూడా ఏం చేస్తున్నాడంటే కనుక చింతాక్రాంతుడు అయిపోయాడు. దేన్ని బట్టి అయితే కనుక చూస్తే కనుక యోనా గ్రంథము 4వ అధ్యాయం మొదటి వచ్చిన నుండి మనం చూడగలిగితే కనుక బైబిల్ మాత్రం చూస్తే కనుక యోనా దీనిని చూసి బహు చింతాక్రాంతుడై కోపగించుకును. ఈయనకి బహు చింతాక్రాంతుడై అంట, బహుగా బాధపడిపోయాడు. ఇంకా అందులో కోపగించుకున్నాడు అంట. ఎవరి మీద? దేవుని మీద. ఈరోజు నామమాత్రముగా నమ్మే క్రైస్తవులందరూ కూడా దేవుడు ఏదన్నా చేస్తే బాగుంటుంది, చేయకపోతే కనుక దేవుడి మీద అలగడం, ఆయన్ని మీద అరవడం, ఆయన్ని దూషించడం, ఇదే చేస్తాం. యోనాకి పని అప్పగించాడు. ఆ పని విషయంలో వారికి మారకపోతే వారికి మరణం వస్తుందని చెప్తున్నాడు. ఆ దేశాన్ని నాశనం చేయబోతున్నానని చెప్పన్నప్పుడు చెప్పిన తర్వాత దేవుని యొక్క నిర్ణయాన్ని చూసి అంటే దేవుడు వాళ్ళ మీద వస్తాడన్న విపత్తును తప్పిస్తున్నాడన్న బాధ ఎక్కువైపోయింది. ఇలా చింతపడ్డం అనేది, దేవుని మీద చింతపడ్డం అనేది మంచి విషయం అయితే కాదు. ఈరోజు క్రైస్తవుడిగా మనకు ఉండాల్సింది రేపటిని గురించిన భవిష్యత్తు ఏంటి, రేపటి గురించిన నిరీక్షణ ఉండాలి కానీ చింత అనేది ఉండకూడదు. రేపటిని గురించిన నిరీక్షణ ఉండాలి. రేపటి గురించిన నిరీక్షణ అంటే నేను ఎదురు చూడాలి, రేపు ఏమి చేస్తాడో అన్న ఎదురు చూడాలి.
కానీ ఏమి అవ్వట్లేదు, ఏమీ జరగట్లేదు అనే చింత మనకేమి కనపడకూడదు. క్రీస్తులో జీవించడమే మన యొక్క జీవిత లక్ష్యంగా ఉండాలి. మరొక సందర్భాన్ని చూస్తే కనుక క్రైస్తవులుగా మనం చింతపడడం అనేది మంచిది కాదు. ఇక మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో ఒక రాయబడిన మాట చూద్దాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో రాయబడిన మాటను చూస్తే కనుక, అందువలన నేను మీతో చెప్పినది ఏమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి, ఏమి ధరించుకుందామో అని మీ దేహాన్ని గూర్చేను చింతింపకుడి. ఆహారము కంటే ప్రాణం, వస్త్రము కంటే శరీరం దేహం గొప్పది కావా. ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణము గురించి మీరు చింతపడకండి. మరి చింతపడకపోతే ఎలాగండి? ఏమిటి తినాలి కదా, ఏమిటి ధరించుకోవాలి కదంటే ధరించుకోవాలంటే కనుక వాటికి అవి వస్తాయి. ఆహారం కావాలంటే ఆహారము వస్తుంది. దేవుడు దానికి తగిన రీతిలో దేవుడు దయచేస్తాడు. కానీ ఆయన చేసేంత వరకు ఈ రోజున ప్రజలు ఏం చేయట్లేదంటే ఎదురు చూడట్లా. ఆయన చేయక ముందు ఏం చేస్తున్నారంటే కనుక చింతపడుతున్నారు, కంగారు పడుతున్నారు. ఇశ్రాయేలు అలాగే అరణ్య ప్రదేశంలో మమ్మల్ని చంపడానికి ఆ దేవుడు తీసుకొచ్చింది మోసే. ఈ అరణ్యంలో చంపడానిక ఆ ఐగుప్తులోనే ఉండుంటే కనుక ఆ చిలక దుంపలో, ఆ పచ్చి దుంపలో, ఏ శనగలో తిని బతికేవాళ్ళు కదా, అనవసరంగా మమ్మల్ని తీసుకుని వచ్చేవారు అని ఇజ్రాయేలు ఎలాగైతే బాధపడ్డారో, ఇజ్రాయేలు ఎలాగైతే చింతపడ్డారో, అలాగే నేటి ప్రజలు కూడా చింతపడతారు. ఇంకా ఒక విచిత్రమైన సంఘటన బైబిల్లో జరిగింది. యేసుక్రీస్తు వారికి శిష్యులకు మధ్యన జరిగిన ఒక విచిత్రమైన సంఘటన మనం చూస్తే కనుక ఆ విషయాన్ని బట్టి ఈరోజు దేవుని యొక్క వాక్యాలను మనము చక్కగా ధ్యానం చేసుకుంటాం. మన యొక్క అంశ ధ్యానంగా ఈ యొక్క సందర్భాన్ని చూస్తే కనుక యేసుక్రీస్తు వారు శిష్యులు మార్కు సువార్తలో కనబడుతుంది. మార్కు సువార్త 4వ అధ్యాయం తీసుకెళ్తాం. ఉదాహరణతో చెప్తాం. యేసుక్రీస్తు వారి శిష్యులు వాడ మీద ప్రయాణం చేసి వెళ్తున్నారు. అది ప్రయాణం చేసి వారు వెళ్తున్నప్పుడు ఆ మధ్యలోనికి వెళ్ళిన తర్వాత తుఫాను అనేది వచ్చింది. సముద్రం మీద వారు ప్రయాణం చేస్తున్నప్పుడు, గలిలయ సముద్రం మీద ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ సముద్రం మీద వారికి ఏమొచ్చిందంటే కనుక తుఫాను వచ్చింది. తుఫాను వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు గురించి శిష్యులకున్న ఆలోచన ఎలా ఉందో ఇక్కడ మనకు అర్థమవుతుంది. ఎవరితో వెళ్తున్నారంటే వాళ్ళు దేవుని కుమారుడితో వెళ్తున్నారు. యేసుక్రీస్తు వారు చేసే అద్భుతాలు చూశారు. అనేకుల్ని వారు ఆయన స్వస్థపరచడం చూశారు. రోగులను బాగు చేయడం చూశారు. అలాంటి దేవుడు మనతో ఉన్నాడు, ఆయనతో మనం వెళ్తున్నాము, ఆయనతో మనం ఉన్నప్పుడు మనకి ఏమీ కాదు అన్న ధీమ శిష్యులకు రాదు. వారు ప్రయాణిస్తున్న ఆ సముద్రం మీద గొప్ప తుఫాను అనేది ప్రారంభమైంది. చూడండి, మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం. మార్కు సువార్త 4వ అధ్యాయం 38వ వచనం చూస్తాం కనుక, ఆయన దోణి అమరము తలగడ మీద తలవాల్చుకుని నిద్రించుచుండగా వారు ఆయన లేపి, బోధకుడా, మేము నశించుచున్నాము, నీకు చింత లేదా? మేము నశిస్తున్నాము, నీకు చింత లేదా? అంటే ఆయన వేరే పడవలు ఏమైనా ఉన్నాడా? ఆయన ఏమన్నా వేరే షిప్లో ఉన్నాడా? ఆయన ఏమన్నా ఒడ్డు మీద ఉన్నాడా? లేదు. ఆయన కూడా వాళ్ళతోనే సరి సమానంగా ప్రయాణం చేస్తూ వెళ్తున్నాడు. వాళ్ళుండే ప్రాణంలోనే ఆయన కూడా ఉన్నాడు. కాకపోతే ఆయన నిద్రపోతున్నాడు, వీళ్ళు మేల్కొని ఉన్నారు. ఇప్పుడు ములగడం వస్తే కనుక
ముందుగా చనిపోయేది ఎవరంటే కనుక నిద్రపోతున్న వాళ్ళే చనిపోతారు. ఎందుకని వాళ్ళకి మెలకువ రాదు. నిద్ర లేచేలో లేనప్పటికీ చాలా దూరం మునిగిపోతారు. ఇప్పుడు పడవ మీద ఎవరికి చింతుండాలి? ఇప్పుడు నిద్రపోతున్న ఆయనకి చింతన్నారు, మునిగిపోతానన్న. కానీ ఇప్పుడు యేసుక్రీస్తు వారిని ఏమంటున్నారు? నీకు చింత లేదా? మేము నశించబోతే నీకు చింత లేదా? వారు ప్రయాణం చేసేది గలిలయ సముద్రంలో. ఇంకా శిష్యులు ఎవరంటే కనుక జాలర్లు. సముద్రంలో ఇప్పుడు ప్రయాణం చేస్తుంటారు. సముద్రంలో ప్రయాణం చేసే వాళ్ళకి మెలకువలు తెలుసు. ఒకవేళ పడవ మునిగిపోయినా ఈదడానికి ఎలా ఈదాలి, ఎలా ఆ పడవ మీద నీటిలో పడిపోయినప్పుడు ఎలా ఉండి ప్రాణాలను రక్షించుకోగలము అనేవి సముద్రంలో వేటకు వెళ్ళిన వారందరికీ తెలుసు. ఎందుకంటే ప్రతిరోజు వారు సముద్రంలో వేటకు వెళ్ళి కొన్ని నెలల నుండి బయటకు వస్తుంటారు కాబట్టి వాళ్ళకి బాగా తెలుసు. కాకినాడ వాళ్ళని అడిగితే చెప్తుంటారు. ఆ ఏజెన్సీ ప్రాంతం వెళ్తున్నప్పుడు, ప్రయాణం చేసినప్పుడు, ఆటోలో కూర్చున్నప్పుడు చెప్తుంటారు. సముద్రంలో పడవగానే ఒకవేళ పడిపోతే కనుక ఈదకూడదంట, కంగారు పడిపోకూడదు. ఒకవేళ కంగారు పడి ఈదేస్తే కనుక ఆడికి శ్వాస లెవెల్ తగ్గిపోయి వెంటనే మునిగిపోతాడు. పడిన వ్యక్తి అలాగా సైలెంట్గా ఉండి కాళ్ళు చేతులు ఆడకుండా అలా పడుతుంటే కనుక మనిషి మునిగిపోకుండా ఉంటాడు. అలా ఉన్నప్పుడు పడవ మీద ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళందరూ చూపు గిట్రేస్తారు. ఆ చూపు గిట్రేసినప్పుడు దాన్ని పట్టుకుని వాడు ప్రాణాన్ని రక్షించుకుంటారు. ఇప్పుడు పడవ మీద ప్రయాణం చేస్తున్న వారందరిలో యేసుక్రీస్తు వారు అక్కడికే ఈదడం రాదు. ఎందుకంటే ఆయన పడవలోకి వెళ్ళి వల విసిరిన వాడు కాదు, వారితో పాటు ఆటకు వెళ్ళిన వాడు కాదు. కాబట్టి మొదటిగా ప్రాణం నష్టం వచ్చేది ఎవరికంటే యేసుక్రీస్తు వారికి. ఇప్పుడు శిష్యులు ఏమంటున్నారు? మేము మునిగిపోతుంటే నీకు చింత లేదా? మేము సముద్రంలో మునిగిపోతుంటే నీకు చింత లేదా? మా మీద జాలి లేదా? ఇప్పుడు పడవ ప్రయాణం చేస్తున్నారు, వాళ్ళు నీటి ప్రయాణం చేస్తున్నారు. వచ్చిన తుఫాన్ని బట్టి అవసరమైతే వాళ్ళు ఈదగలరు, లేదా ఏదైనా తెలుసుకోగనే శక్తి వాళ్ళకు ఉంది. అయినా యేసుక్రీస్తు వారితో అంటున్నారు, చింత లేదా? నీకు చింత లేదా? మేము నశించిపోతుంటే. సరే, ఆ సమయంలో యేసుక్రీస్తు వారు ఏం చేస్తారంటే ఆయన లేచి ఆ గాలిని తుఫాన్ని గద్దించారు. అది అంటే అక్కడ ఆగిపోయింది. ఆగినప్పుడు, నిశ్శబ్దమైనప్పుడు ఆయన మీరెందుకు భయపడుతున్నారు? మీరు ఇంకా నమ్మిక ఉంచుకున్నారా అని యేసుక్రీస్తు వారు శిష్యులతో వాదించారు. ఇక్కడ శిష్యులకు వచ్చింది ఏంటంటే కనుక చనిపోతామేమో అన్నాక చింత వాళ్ళు ఏర్పడింది. ఇందులో పడి సముద్రంలో మునిగి చనిపోతామేమో అన్న చింత శిష్యులకు ఉంది. మరొక సందర్భాన్ని మనం చూద్దాం సార్. ఈ సందర్భాన్ని మనం అలాగే వచ్చి మరొక సందర్భాన్ని చూస్తే కనుక దానియేలు గ్రంథము 3వ అధ్యాయము. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో మనం చూడగలిగితే కనుక దానియేలు గ్రంథము 3:16 వచనంలో చూస్తే షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో ఇలాగు చెప్పిరి, నెబుకద్నెజరు ఇందును గూర్చి మీకు ప్రత్యుత్తరం ఇయ్యాలన్న చింత మాకు లేదు. బబులోను దేశంలో ఉన్న 4 యవనస్తులు షద్రక్, మేషక్, అబేద్నెగోలు దానియేలు అనబడిన ఈ యొక్క ముగ్గురు రాజు యొక్క శాసనాన్ని ఏం చేశారంటే కనుక విశ్రమించారు. ఈ శాసనాన్ని వాళ్ళు ధిక్కరించారు.
ఎలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారో చూడండి. అక్కడ శిష్యులైతే గనక సముద్రంలో ఉన్నారు. ఒకవేళ నీటిలో పడినా ఈదితే బతకగలరు, ఈదితే బతికే అవకాశం ఉంది. ఒకవేళ నీటిలో మునిగిపోతే ఒకవేళ చనిపోతాం. కానీ నీళ్లు వెంటనే వాళ్ళు ఏం చేయమంటే హాని కలిగించవు, నీళ్లు హాని కలిగించవు. మునిగిపోతే ఊపిరి ఆడకపోతేనే చస్తాను. నీళ్ళ వల్ల వచ్చే హాని నొప్పి ఏమి ఉండదు, నొప్పి ఏమి ఉండదు. కానీ ఇక్కడ షద్రక్, మేషక్, అబేద్నెగోలైన వారికి ఏం సిద్ధం చేశాడంటే రాజు అగ్నిగుండాన్ని సిద్ధం చేశాడు. ఎందుకని? రాజు చేసిన ప్రతిమకు నమస్కరించడం. రాజు చేసిన ప్రతిమకు వాళ్ళు నమస్కరించలేదు. నమస్కరించినందుకు రాజు ఒక శాసనాన్ని చేశాడు. ఇదిగో, మీరు ఒకవేళ దీనిని నమస్కరించకపోతే, మొక్కకపోతే మండుచున్న ఏడిమి గల అగ్నిగుండంలో పడవేయబడతారు. దీనికి మీరు ఏమన్నా సమాధానం చెప్తారంటే కనుక సమాధానం చెప్పగలరా అన్నప్పుడు ఆ ముగ్గురి యొక్క యవనస్తులు ఏం చేస్తున్నారంటే కనుక, రాజా, ఇందుని గురించి మాకు సమాధానం కూడా లేదు, చంపేస్తే అగ్నిలో పడేయండి. మాకు అంత ఇంట్రెస్ట్ లేదు, నీతో వాదం చేసేంత ఇంట్రెస్ట్ మాకు లేదు, ఏసేం దొరకదు. ఒక ప్రమాదం జరిగినప్పుడు ఏ మనిషి అయినా ఏం చేస్తాడంటే కనుక తప్పించుకోవడానికి వెసులుబాటు వెతుక్కుంటాడు. ఒక కోర్టులో అన్యాయంగా ఒకవేళ శిక్ష పడుతుంటే కనుక మనం ఏం చేస్తామంటే కనుక మనకున్న ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా వాడతాం. మనకున్న అవకాశాలన్నీ కూడా ఏం చేస్తామంటే కనుక ఉన్న అవకాశాలన్నీ ఉపయోగించేస్తాం. ఎవరిని సంప్రదించాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరిని తీసుకురావాలో, ఏం చేయాలో, లాయర్ ద్వారా ఏం చేయాలో అన్నీ చేస్తాం. ఎందుకని? మనకి అన్యాయంగా శిక్ష పడుతుంది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ వెసులుబాటు కలిగించుకుని, అయ్యా ఈ శిక్ష మాకు అర్హత లేదు, మమ్మల్ని అలా ఎందుకు చంపుతారంటున్నారు, మేము చేయిస్తున్న దేవుడు వేరు కదా, మీరు ఎలా చేయడం అనేది మాకు విరుద్ధంగా చేస్తున్నారు కదా రాజా, మేము వచ్చింది ఎక్కడి నుంచి అంటే కనుక మేము వచ్చిన దేశం వేరు కదా, మరి మా దేశం నుంచి మీరు తీసుకుని వచ్చారు కదా, మరి మా దేశం నుండి మమ్మల్ని తీసుకుని వచ్చినప్పుడు మా దేవుడు వేరు, మీ దేవుడు వేరు కదా, కానీ మా దేవుడిని మేము పూజిస్తాం, మీ దేవుడిని మేము పూజించాం కదా, మరి మాకు ఈ శిక్ష ఏంటి, మాకు ఇలాంటి అన్యాయం ఏంటి అని వాళ్ళు సమాధానం చెప్పుకోవచ్చు. ఆ సమాధానం చెప్పుకోవచ్చు వాళ్ళు. కానీ ఆ ముగ్గురి యొక్క యవనస్తులు ఏం చేయట్లే, అయ్యా మాకు అంత ఓపిక లేదు, నీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన ఓపిక లేదు. చూడండి, షద్రక్, మేషక్, అబేద్నెగోలు రాజుతో ఎలాగ చెప్పారు, నెబుకద్నెజరు, ఇందుని గురించి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు, మేము సేవించున్న దేవుడే మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్ములను తప్పించి రక్షించుటకు సమర్థుడు, మరియు నీ వశము పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినను రాజా నీ దేవతకు నమస్కరించము, పూజించు. ఒకవేళ రక్షించకపోయినను పూజించు, తల వంచం. ప్రతి క్రైస్తవుడికి ఉండాల్సిన యొక్క నియమం ఇది. మనము దేనికి పెడితే దానికి తల వంకకూడదు, దేనికి కూడా మనము ఆరాధన చేయకూడదు. మనకు విశ్వాసం అనేది ఎలా ఉండాలంటే కనుక ఎంతటి క్లిష్టమైన పరిస్థితి అయినా సరే దేవుని తప్ప వేరే దేనిని కూడా మనము ఆరాధించకూడదు, సేవించకూడదు, దానికి మనం తలపకూడదు. షద్రక్, మేషకులు చేస్తున్నారు, వాళ్ళకి చింత లేదు. దేనికని? మేము వెళ్ళి అగ్నిగుండంలో పడతాం, పడినా ఒకవేళ కాలుతాం, కాలినా పర్లా, ఒకవేళ ఆయన రక్షించాలనుకుంటే రక్షిస్తాడు, మాకు ఆయుష్ ఉంటే రక్షిస్తాడు, ఒకవేళ రక్షించకపోయినా పర్లేదు,
మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. మరి శిష్యులను చూస్తే కనుక ఏం చేస్తున్నారు వారు ఉండేది సముద్రంలో, వారు జాలర్లు, ఈదగలిగిన వారు ఈదడానికి ప్రయత్నించి కాపాడుకోవడానికి ఏదైనా చేయగలిగిన సమర్థులు వాళ్ళు ఏం చేస్తున్నారు? అయ్యా, ఈ సముద్రంలో పడి మేము మునిగిపోతుంటే నీకు చింత లేదా అని ఆయన అడుగుతున్నారు. ఇప్పుడు ఉండాల్సిన చింత ఎవరికంటే యేసుక్రీస్తు వారికి. ఆయనకి ఏదటం రాదు, ఆయన ఎప్పుడు ఈ ఆటకు వెళ్ళిన వాడు కాదు. ఆయన భయపడాలి, ఆయన కంగారు పడాలి. శిష్యులు చింతపడుతున్నారు. ఇక్కడ షద్రక్ మేషక్ అబేద్నెగోలు ఏం చేస్తున్నారంటే కనుక ఇదిగో చస్తానన్న చింత వాళ్ళకి లేదు. ఈరోజు శాసనాలు వస్తున్నావు కదా, మొన్న ఎస్సీ చట్టం అనేది ఒకటి వచ్చింది. ఆనంద్ అనే ఒక పాస్టర్ చేసిన పని వల్ల ఆ చట్టం అనేది క్రైస్తవులకు వర్తించకుండా, అంటే క్రైస్తవులోనికి వెళితే కనుక రాయితీలు అనేది ఉండవు. ఆ మధ్యకాలంలో కొంచెం అడవిడి చేశారు, గోల చేశారు. అంటే రాయితీ కోసం దేవుణ్ణైనా వదిలేసే విశ్వాసాలు మనకి. రాయితీ కోసం, ప్రభుత్వం ద్వారా వచ్చే రాయితీల కోసం యేసుక్రీస్తు వారినైనా వదిలేస్తాం. మాకు రాయితీ కావాలి. ఆయన నుండి ఏం తీసుకున్నా, ఆయన నుండి మాకు ఏమి ఇచ్చినా కానీ అవి మాకు జ్ఞాపకం ఉండవు. ఇది క్రైస్తవుల యొక్క ఆలోచన. ఇక్కడ వారికి వచ్చిన విపత్తే క్రైస్తవులుగా షద్రక్ మేషక్ అబేద్నెగోలకు వచ్చిన విపత్తులో వాళ్ళ అవసరమైతే అగ్నిగుండంలో పడవేసేయండి, మీకు ప్రత్యుత్తరం ఇవ్వాల్సిన అవసరం మాకు చింత లేదు, మాకు బాధే లేదు, మేము చేస్తామన్నాక బాధే మాకు లేదు, ఏదో మాకు పోతుందన్నాక నష్టం వస్తుందన్న ఇబ్బందే లేదు మాకు. ఏదైనా కానీ మాకు మాత్రము చింత లేదు, మాకు మాత్రము దిగులు లేదు అని చెప్తారు. ఈ రెండు సందర్భాలు మనం చూస్తే కనుక ఒకటి కదా, యేసుక్రీస్తు ప్రభుల వారు షద్రక్ మేషకులతో లేరు, వాళ్ళతో లేరు. ఇక్కడ శిష్యులతో యేసుక్రీస్తు వారు శారీరకంగా ఉన్నాడు. శారీరుడిగా ఆయన వారి మధ్యన సంచరిస్తారు. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఉండాల్సిన బాధ ఏంటంటే కనుక, యేసుక్రీస్తు వారికి ఉండాల్సిన ఆలోచన ఏంటంటే కనుక, ఇప్పుడు అగ్నిలో నుండి రక్షించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు ఎక్కడి నుండి రక్షిస్తారు? ఇప్పుడు ఆయనకున్న బాధ ఏంటి? సమస్య ఏంటంటే కనుక, ఇదిగో ఏదో సముద్రంలో నుండి పడి చస్తామన్న భయమే ఉంది, కానీ దీనికంటే ప్రమాదమైనది, దీనికంటే విపత్తుకరమైనది, దీనికంటే అగ్నిగుండం ఉంది కదా, వాటి నుండి రక్షింపబడ్డానికి వీళ్ళు ఏం చేయట్లే. వాటి నుండి రక్షించాలి. షద్రక్ మేషక్ అబేద్నెగోల్ని ఎలాగైతే అగ్నిగుండంలో పడకుండా కాపాడాడో వారికున్న విశ్వాసాన్ని బట్టి ఈరోజు క్రైస్తవులు కూడా షద్రక్ మేషకుల వలె వారికి విశ్వాసము కలిగి ఈ లోకంలో వచ్చే శ్రమలు, ఈ లోకంలో వచ్చే బాధలు, ఈ లోకంలో వచ్చే కష్టాలను దాటకుండా వెళ్ళగలిగితే ఇదిగో సాతానుకు నిర్ణయించిన ఆ రెండవ అగ్నిగుండంలో పడకుండా కాపాడబడతారు. ఆ అగ్నిలో పడదు. ఆ అగ్ని నుండి ఏమవుతాడంటే కనుక తప్పింపబడతాడు. షద్రక్ మేషక్ అబేద్నెగోల యొక్క విశ్వాసము ఈరోజు క్రైస్తవులుగా మనకు ఉండాలి. వాళ్ళు అగ్నికి జడిచిపోలేదు. శిష్యులైతే కనుక నీళ్ళకి జడిచిపోయారు. వాళ్ళు నీటిలో ఉరికిపోతామేమన్నా భయం వేసింది వాళ్ళకి. మరి షద్రక్ మేషక్ అబేద్నెగోలు అయితే కనుక అగ్నిని సైతం వాళ్ళు ఏం చేయలేదంటే లెక్క చేయలేదు. అగ్నిలో ఒక మనిషి పడగానే ఎంటుకులు, శరీరము వెంటనే బొబ్బలు కట్టేస్తారు. వెంటనే చిన్న ఏదన్నా పొయ్యి మీద ఉన్న దాక కాలితే కనుక నీరు కట్టేస్తున్నారు.
నీరు కట్టారు వెంటనే మంట చాలా సేపు ఉంటాం. అది నీటిలో పడిన వాడు వెంటనే చనిపోడు, వెంటనే చనిపోడు. ఈయనగలిగినంత సేపు అతడికి అవసరమైతే ఊపిరి ఆగేంత వరకు కూడా ఈస్తూనే ఉంటాడు. మననే ఒక ఇన్సిడెంట్ జరిగింది కదా, మధ్యప్రదేశ్లో ఒక నదిలో విహారయాత్రకు వెళ్ళారు సెలవులకి. ఢిల్లీ యొక్క కుటుంబ సభ్యులు వెళ్ళినప్పుడు ఒక తల్లి బిడ్డ అలా అది మునిగిపోవడంతో చనిపోయారు. ఆ తల్లి ఆ బిడ్డను అలా అత్తుకుని ఉండడం, వాళ్ళిద్దరు కలిసి చనిపోవడం అనేది ఈరోజు సోషల్ మీడియా అంతా కూడా ఒక ఫోటోకు తిరుగుతుంది, సర్కిల్ అవుతుంది. ఇలా తల్లి ప్రేమ అంత గొప్పది అనేదిగా చెప్తున్నారు. అంటే నీటిలో పడిపోతే ఒకవేళ కొంతసేపు వరకు బ్రతికే అవకాశం ఉంది. అగ్నిలో పడితే కనుక ఆ మనిషి కాలుతూ చనిపోతాడు. కాలేటప్పుడు ఉండేది చాలా బాధ, చాలా నొప్పి ఉంటుంది. కానీ అలాంటి నొప్పి తగులుతున్న బాధ కూడా చింత కూడా వాళ్ళకి లేదు. నీటిలో పడితే ఒకవేళ కొంతసేపు బ్రతికే అవకాశం ఉన్న దానిలోనే శిష్యులు ఏం చేస్తున్నారంటే కనుక కంగారు పడిపోతున్నారు. యేసుక్రీస్తు వారికే చింత లేదా, నీకు చింత లేదా అని అడుగుతారు. కాబట్టి మనకి అగ్ని వంటి శ్రమలు వచ్చినా కానీ ఆయనతో ఉండే ఆ నిరీక్షణ, ఆ ధైర్యం మనల్ని ఏం చేయాలంటే కనుక చింతపడనకుండా ఆ ధైర్యం మనకున్నాను. శద్రకులు, మేషక్, అబేద్నెగోల యొక్క ఆ ధైర్యము మనకు రావాలి. ఆ ధైర్యం వస్తే కనుక ఎలాంటి బాధ అయినా సరే ఏమంటే కనుక జయించగలం. శిష్యుల యొక్క అవిశ్వాసం ఉంటే కనుక తుఫానికి ఏంటి గాలి కూడా జడిచిపోతుంది. ఈరోజు శిష్యుల వలె గాలికి తుఫానికి జడిచిపోయేవారే కానీ అగ్ని సైతము నుండి కూడా రక్షింపగల దేవుణ్ణి నమ్మేమన్నాక విశ్వాసం ఈరోజు క్రైస్తవుల్లో అగ్ని సైతము నుండి కూడా రక్షించగలడు. అగ్ని వాసన అగ్నిలో పడకుండా చేయగలడు. అగ్నిలో ఉండి మమ్మల్ని రక్షింపగలడు, ఆ పాతాళంలో పడకుండా రక్షింపగలడు అనక నిరీక్షణ అనేది ఈరోజు క్రైస్తవుల్లో కనబడట్లేదు. ఇంకా గాలికి అంటే చిన్న బాధలకి, చిన్న సమస్యలకు, అప్పులకు, ఇబ్బందులకు వాటికే భయపడిపోయే మనుషులు ఈరోజు కనబడుతున్నారు. మరొక సందర్భాన్ని మనం చూడగలిగితే కనుక కొరింథీయులకు రాసిన పత్రిక క్రైస్తవులు ఎలా ఉండమంటున్నాడు అంటే చూడండి, క్రైస్తవులకి చెప్తున్నమాట. కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 32వ వచనం చూస్తే కనుక మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను అన్నది. అపోస్తలుడైన పౌలు సంఘానికి చెప్తే ఉంటుందంటే మీరు చింత లేని వారై ఉండవలనని కోరుచున్నాను. మీరు చింత లేని వారిగా ఉండాలి అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మనం చెప్తున్నది చింత లేని వారిగా ఉండాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం 6వ వచనం దేవుని గూర్చి చింతపడకుడి కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకముగా మీ విన్నపములు దేవునికి తెలియచేయండి అంటే. దేని గురించి చింతపడద్దు, అది లేదు ఇది లేదు అది రాలేదు చింతపడద్దు. కానీ మీకు కావాల్సిందేదో అది కృతజ్ఞతాపూర్వకముగా ఆయన తెలియచేయండి, చెప్పండి. ఆయన చెప్పండి, నాకు ఇది లేదు, నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ సమస్య ఉంది, నాకు ఇది ఉంది అని ఆయనకి చెప్పండి. ఆయన తెలియచేయండి. ఆయన తెలియచేస్తే చాలు, ఆయన చూసుకుంటాడు. కానీ చూసుకున్న ఆయనకి మనం ఏం చేయట్లేదంటే తెలియచేయట్లే. మీరు చింతపడవద్దు, దేనిని గురించి మీరు చింతపడవద్దు కానీ తెలియచేయండి. అది తెలియచేస్తే కనుక అది ఇచ్చే సమయంలో అది మనకు అవసరమైతే, అది మనకి ఉపయోగమైతే, అది కావాల్సి ఉంటే ఖచ్చితంగా
అది దేవుడు మనకి ఇస్తాడు. అవసరం లేకపోతే అదే ఆయన ఇవ్వడు, అవసరం లేని దేవుడు. కానీ మనం చెప్పాల్సింది ఏంటంటే తెలియచేయాలి, ఆయన కావాలి అని తెలియచేయాలి. ఇంకా పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీదే వేయుడి, ఆయన మీదే వేయుడి. విచిత్రం ఏంటంటే, గొప్ప ఆశ్చర్యం ఏంటంటే కనుక మన కోసం ఆయన చింతపడుతుంది. మనం ఏమో కావాల్సిన వాటి కొరకు చింతపడుతున్నాం, మనం లేని వాటి కోసం చింతపడుతున్నాం. కానీ గొప్ప విచిత్రం అనేది, మన కోసం ఆయన చింతపడుతున్నాడు, మన కోసం ఆయన బాధపడుతున్నాడు. ఆయన బాధపడుతున్నాడు. మనమేమో ఈ లోకంలో ఉండే వాటి కొరకు, ఈ లోకంలో ఏదైనా కావాల్సిన వాటి కొరకు మనం చింతపడుతుంటాం. వాటి కోసం చింతపడద్దు, వాటిని అడగండి. మీకోసం చింతపడే దేవుడు ఉన్నాడు కదా, ఆయన అడగండి. ఆయన తగిన సమయంలో, ఇవ్వాల్సిన సమయంలో ఆయన మనకి వాటిని అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయట్లేదంటే కనుక ఆయన చింతపడుతున్నాడు అన్న సంగతి కూడా ఈరోజు మర్చిపోతాం. యేసుక్రీస్తు వారికి ఏమన్నారు, వాళ్ళు నిద్రపోతుంటే, చింత లేదా నీకు? మేము నశించిపోతుంటే నీకు చింత లేదా? ఆయన మీద ఉన్న చింత, ఆయన మీద ఉన్న భారం సామాన్యమైంది కాదు. ప్రతి మనిషి కోసము ఆలోచించి, ప్రతి మనిషి మార్పు కోసం ఆలోచించి పరలోక వైభవాన్నంతటినీ విడిచిపెట్టేసి అక్కడ వదిలేసి సామాన్యుడిగా భూమి మీదకి వచ్చాడు. ఆయన చింతపడాల్సిన అవసరం ఏంటి? ఆయన మన కోసం ఆలోచించాల్సిన అవసరం ఏంటి? ఆయన పరలోకంలో దర్జాగా దేవదూతలతో ఆడుతూ పాడుతుండొచ్చు కదా. ఈ మనుషులు ఎట్లే నన్ను పట్టించుకోరు, నన్ను ఆరాధించరు, వీళ్ళతో నాకేంట్లే, ఎలా పోతే అలా పోనండి అని అనుకోలేదు. ఆయన మన కోసము తన వైభవాన్ని అంతటిని వదిలేసి మన కోసమే చింతపడుతున్నాడు, మన కోసమే బాధపడి ఇదిగో ఈ లోకంలోనికి వచ్చి శరీరధారుడిగా వచ్చి ప్రతి బాధను అనుభవించి ఎవరు చేయలేని యొక్క శిలువ త్యాగము, శ్రమలు, బాధలు అనుభవించి మనల్ని రక్షించడానికి వచ్చింది. ఎందుకంటే కనుక అగ్నిలో పడకుండా ఉండడం, అగ్నిలో నుండి రక్షించడం. అగ్ని చాలా ప్రమాదమైనది, కాల్చేస్తుంది. ఒకవేళ సముద్రంలో పడినా, నీటిలో పడి మునిగిపోయినా కొంతసేప మనిషి బ్రతుకుండగలడు. ఒకవేళ ఈ భూమి మీద ఎలా చనిపోయినా, ఈ భూమి మీద ఒక మనిషి ప్రమాదంలో చనిపోయినా, యాక్సిడెంట్లో చనిపోయినా, కాలి చనిపోయినా, ఫ్లైట్లో చనిపోయినా, హెలికాప్టర్లో బ్లాస్ట్ అయి చనిపోయినా, సునామీలో చనిపోయినా, ఎలాంటి విపత్తులు చనిపోయినా గానా అది పెద్ద ప్రమాదమేం కాదు. కానీ ఒక మనిషి పాపముతో చనిపోతుంటే కనుక, పాపంలోనే జీవించి చనిపోతే కనుక ఆ మనిషి పడిపోయేది అగ్నిగుండంలో. అక్కడ రక్షించే అవకాశం లేదు. ఇక్కడ పడిన ఒక మధ్యప్రదేశ్లో పడిన ఆ డ్యామ్లో పడిపోయిన వాడిని రక్షించడానికి వెళ్ళారు. తర్వాత సిబ్బంది వెళ్ళారు, పోలీసు వారు వెళ్ళారు. వెళ్ళి ఆ సవాలు తీశారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా బాడీని తీసుకువచ్చి కుటుంబాలకు అప్పగించారు. కానీ ఒక సమయంలో పాతాళంలో పడితే కనుక మళ్ళా తీయడానికి లేదు, మళ్ళా వెనక్కి రెప్పించడానికి లేదు. అందుకే ధనవంతుడు అన్నాడు కదా, అయ్యా ఒక ఛాన్స్ అవ్వా, లేదు, ఛాన్స్ లేదు. పడక ముందే ఆలోచించాలి.
ఈరోజు ఈరోజు ప్రజలకు నచ్చని విషయం ఏంటంటే కనుక అగ్నిలో వేస్తాడంటే, దేవుడు అగ్నిలో వేస్తాడంటే ఈ మాట జనానికి నచ్చట్లే. అగ్నిలో ఆయన వేయట్లే, నువ్వే పడుతుంది. అగ్నిలో ఆయన ఏమీ కాల్చట్లా, అగ్నిలో కాల్చట్లా. దేవుడేమి అగ్నిలో కాల్చట్లా, అగ్నిలోనికి వెళ్ళిపోతున్నాడు. మాట వినక, దేవుని మాట వినక అగ్నిలోనికి వెళ్ళిపోతున్నారు. ఈరోజు వాళ్ళు విహారయాత్రకి వెళ్ళారు, ఆనందంగానే వెళ్ళారు కదా. చనిపోదేమని ఎవరు వెళ్ళారు, వాళ్ళు మునిగిపోద్దన్న సంగతి ఏమన్నా వాళ్ళకి తెలుసా? ఆ పడవలో ఎంతమంది అయితే వెళ్ళారో వాళ్ళకి ఏమన్నా తెలుసా? తెలియదు. చనిపోతారని తెలియదు, ఆ పడవ మునిగిపోతారన్న సంగతి వాళ్ళకి తెలియదు. కానీ వెళ్ళింది ఎందుకంటే వాళ్ళు విహార, యాసివ్ కాలం కాబట్టి విహార చేద్దాం పిల్లలతో, ఈ సెలవుల్లో తృప్తి పడదాం, ఆ లొకేషన్ చూసి ఆనందపడదాం అని తన బిడ్డను తీసుకుని వెళ్ళింది ఆ తల్లి. అక్కడ జరిగే ప్రమాదం తెలియదు, అక్కడ మునిగిపోద్ది, ఆ పడవ ప్రమాదం వస్తుందనే సంగతి తెలియదు. తెలిస్తే ఎవరైనా వెళ్తారా? తెలిస్తే ఎవరైనా వెళ్తారా? మునిగిపోతుందని తెలియదు. ఈరోజు పడవ మునిగిపోతుందమ్మా, మీరు పడవ ఎక్కే వాళ్ళందరిలో చాలా మంది చనిపోతారు అంటే ఎవరైనా ఎక్కుతారా? ఎవరు ఎక్కరు. మరి యేసుక్రీస్తు వారి సువార్త కూడా అదే, యేసుక్రీస్తు వారి సువార్త కూడా అదే. ఇదిగో అగ్నిగుండం ఉంది, పాపం వల్ల వచ్చేది మరణం, మీరు చేసుకున్న పాపం వల్ల మరణం వస్తుంది, అది అగ్నిగుండం. ఆ పాపాన్ని విడిచేయండి, ఆ పాపాన్ని వదిలేయండి అని. పాపాన్ని వదిలేయండి. ఆ పాపాన్ని వదిలేస్తే మీరు ఏం చేయాలంటే కనుక కాల్చబడరు, అగ్నిలో పడరు, అగ్నిలో పడరు. ఆ అగ్నిగుండం ఏమి, నేను మీకోసం ఏం చేయలే, అపవాదికి వారికి దూతలకు చేశాను, దూతలకు చేశాను. ఇక దేవుడు నమ్మకపోతే నరకంలో వేస్తాడు, నరకంలో వేస్తాడు. నమ్మకపోతే కాదు, నీ పాపాలను వదులుకోకపోతే, నీ పాపాలను వదులుకోకపోతే, నీకు నా దగ్గరికి రాకపోతే రక్షణ అనేది లేదు. ఆ రక్షణ యొక్క ఎసులుబాటు నేను కలిగించాను, ఎసులుబాటు కలిగించాను. అంటే రక్షణకు వెసులుబాటు ఎక్కడ ఉందంటే యేసుక్రీస్తు వారి దగ్గర ఉంది. మరి బయట ఏముందంటే ప్రమాదం ఉంది. బయట ప్రమాదం ఉన్నప్పుడు వెసులుబాటు ఎక్కడ ఉందో అక్కడికే వెళ్ళాలి, అక్కడికే వెళ్ళాలి. చూడండి, బండి మీద వెళ్తున్నప్పుడు సడన్గా వర్షం వస్తుంటుంది. ఇప్పుడు తడవకుండా ఏం చేస్తాం, ఆ దగ్గరలో ఎక్కడ ఇల్లుందో, ఎక్కడ ఏదన్నా తడవకుండా ఉండే ప్లేస్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళిపోతాం. ఎందుకని వర్షంతో తడవకుండా కదా. ఒకవేళ అదే వర్షం వెళ్ళిపోతుంటే కనుక తడుచుకుంటూ రావాల్సిందే, తడుచుకుంటూ రావాల్సిందే. కానీ అక్కడ ఒక వెసులుబాటు అనేది ఉంటే కనుక ఏం చేస్తాం, వెంటనే అక్కడ షాపులు కూడా ఎక్కడో ఆగిపోయి వర్షం తగ్గిన తర్వాత బయలుదేరారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వెసులుబాటు అంటే నీ పాపమునకు వెసులుబాటు ఆయన ఇస్తున్నాడు, నీ పాపానికి రక్షణ ఆయన ఇస్తున్నాడు. కాబట్టి ఆయన చెంతకు వెళ్ళాలి, ఆయన నమ్ముకోవాలి. ఇంకా వేరే గత్యంతరం ఏమి లేదు, వేరే చాయిస్ లేదు. కానీ వెసులుబాటు కలిగిస్తున్నాడు, ప్రమాణం ఆయన ఉందని చెప్తున్నాడు, ఉందని చెప్తున్నాడు. ఇది అర్థం కాక యేసుక్రీస్తు వారిని ఈరోజు అంగీకరించలేకపోతున్నారు. ఈరోజు దేవుడు ప్రతి మనిషి కోసం ఏం చేస్తున్నాడంటే చింతపడ్డాడు, బాధపడుతున్నాడు, చనిపోయి నరకానికి వెళ్ళకూడదని బాధపడుతున్నాడు. ఇదిగో అగ్ని లాంటివి వచ్చినా గానా ఇదిగో రక్షించే దేవుడు ఎవరంటే కనుక యేసుక్రీస్తు వారని, దేవుడని ఇదిగో షద్రక్, మేషక్, బబులోను దేశానికి తెలియజేశారు. బబులోని యొక్క సామ్రాజ్యం అంతటికి కూడా రుజువు చూపిస్తాడు. రాజే తర్వాత వాళ్ళ ముందు ఏం చేశాడు, మీ దేవుడు గొప్పవాడని మోకరెళ్ళి. కాబట్టి ఆయన మోకరెళ్ళగలిగిన వాడు, ఆయన్నే ఆరాధింపగలిగిన వాడు, గలవాడు, ఆయన్ని పూజించవలసిన వాడు, ఆయన్ని నమ్ముకోవలసిన వాడు. దావీదు అంటాడు, నేను నమ్ముకున్నదగిన దేవుడు అంటాడు. అవును, నమ్ముకున్న దేవుడు, నమ్ముకున్నదగిన దేవుడు ఎవరు లేరు ఈ లోకంలో, ఎవరు లేరు. నమ్ముకున్నదగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారు ఒక్కరే, యేసుక్రీస్తు వారు ఒక్కరే నమ్మదగిన దేవుడు, నమ్మదగిన. ఇంకెవరిని కూడా నమ్మడానికి లేదు,
నమ్మడానికి లేదు. నమ్మదగిన దేవుడిని లోకంలో ఎవరు లేరు, ఒక యేసుక్రీస్తు వారు. కాబట్టి ఆయన నమ్మండి. ఆయన గురించి మనం చింతపడవద్దు. ఈ లోకంలో కావలసిన వాటి కొరకు చింతపడద్దు. ఒకవేళ మీకు ఏదైనా అవుతూ ఉంటే ఆయన అడగండి, ఇచ్చే వరకు చూడండి. ఇవ్వకపోతే ఆయన మరొకటి ఏదో చేయడానికి ఆయన చూస్తున్నాడు. కాబట్టి ఆ రీతిగా దేవునితో మన జీవితాలు ఉండాలని, మన యొక్క రేపటి గురించిన నిరీక్షణ గలవారే క్రీస్తుతో జీవించడమే మన యొక్క భవిష్యత్తు లక్ష్యంగా మనం ఉండాలని కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుంటాం. సర్వశక్తి కలిగిన దేవా, మీ వందనాలు, స్తోత్రాలు తండ్రి. మీ పిల్లలుగా మీతో జీవించగలిగిన భాగ్యము దళితులు చేసినది కృపలో మమ్మల్ని బలపరచండి. క్రీస్తు వారి ఉన్నతమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం.